డాక్టర్ గారు, మంత్రించిన నిమ్మకాయలు మంచి చేస్తాయని, గుర్రపు నాడ చెడు శకునాలను పోగొడుతుందని అంటారు కదా, వీటి గురించి మీరేమంటారు? ఇవన్నీ మూఢనమ్మకాలు. దీంట్లో ఏ మాత్రం యథార్థం లేదు. మంత్రించిన నిమ్మకాయలు మంచి చేస్తాయి. అసలు మంచి చెడు మనం చేసే చేతలు బట్టి ఉంటాయి. నిమ్మకాయలు ఏమీ చేయవు, ఆ చెడుని ఏమీ పోగొట్టవు. చెడు ఏదో చెడ్డ చూపులు ఉంటాయి, ఆ చెడ్డ చూపులు నష్టం కలుగుతాయి. ఎవబడి చెడ్డ చూపులు ఏమి ఉండవు. ఏ చూపులు మన ఏమి చెయ్యవు. ఇప్పుడు కొత్తగా ఒక కారు కొనుక్కుంటాడు, ఒక లేదా బైక్ కొనుక్కుంటాడు, నిమ్మకాయలు కట్టుకుంటారు, మంత్రించిన నిమ్మకాయలు. అబ్బా ఈ కారు బాగుందిరా అని అంటే అనుకుంటే అదేదో వాడు దిష్టి తగిలి పాడైపోతుందని కథం. ఏ నిమ్మకాయలు మంత్రించే నిమ్మకాయలు ఏం మంత్రి నిమ్మకాయల వల్ల ఏమీ వరగదు. వీడు సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే పోయి ఎక్కడ ఢీ కొడతాడు, కార్ డ్యామేజ్ అవుతుంది. అక్కడ కాసేంటి స్కిల్లు లేదా యంత్రంలో ఫాల్ట్ లేకుండా ఉండాలి. ఆ బైకులో ఫాల్ట్ లేకుండా ఉండాలి, కార్లో ఫాల్ట్ లేకుండా ఉండాలి. కానీ నిమ్మకాయలు కాదు అనే రక్షించం. ఇప్పుడు ఎన్నో కార్ యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాళ్ళందరూ నిమ్మకాయలు కట్టిన వాళ్ళే. మరి అందరూ ఎందుకు పోయారు? వాళ్ళ అశ్రద్ధ, వాళ్ళ నిర్లక్ష్యం, పద్ధతిలో లేకపోవడం లేదు. అంతేగాని నిమ్మకాయలు కట్టకపోవడం సంబంధం. అలాగే ఇంటికి గుర్రపు నాడ కట్టినట్లయితే ఆ ఇంటికి ఏ రకమైన, ఆ ఇంట్లో ఏ రకమైన జరగదు. దానికంతా ఆ చెడు శకునాలన్నీ పోతాయి, ఉండవు, రావు, దగ్గర శకునాలు అంటారు. గుర్రపు నాడ కట్టినట్లయితే అవి పోతాయి. అసలు శకునాలు ఏంటి? శకునాలు అనేది మనం సృష్టించుకున్నాం చెత్తంతా. దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఒక్కసారి ఇవన్నీ అర్థం లేవని అనుకుంటే మనిషి హాయిగా ఉంటాడు. కానీ మనిషి ఈ ఆస్తికతంలో మనిషి సెంటిమెంటల్ ఫూల్. ఒకటే సెంటిమెంటల్ ఫూల్. సెంటిమెంట్స్, అర్థం పడుతున్న సెంటిమెంట్స్, ఆ సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతుంటాడు. అలాగే కొంత ఇల్లు కట్టుకుంటారు, గుమ్మడికాయ కడతారు, దిష్టిదారు ఉండాలి. లేకపోతే మనిషికి గుమ్మడికాయ తీసి దిష్టి పోవాలని కింద వేసి పాలు కొడతారు. దిష్టిపోది అంటే ఎదుటివాళ్ళు చూస్తే ఎదుటివాళ్ళ చూపులు నష్టం చేస్తాయి, చెడ్డ చూపులు. ఆ చెడ్డ దిష్టిగా గుమ్మానికి గుమ్మడికాయ కడతారు, లేదా మనిషికి దిష్టి గుమ్మడికాయ పట్టుకొని పలగొడతారు. అరే గుమ్మడికాయ పలగొడితే దిష్టి పోతుందా? అసలు ఎంత ఫూలిష్గా ఉండేది ఈ నమ్మకాలు. ఆస్తికత్వంలో ఉన్న నమ్మకాలు ఎంత ఫూలిష్, అర్థం లేనట్టు అంతే అనమాట. అలాగే దిష్టి బొమ్మ పెడతారు. ఒక ఇల్లు కడుతున్నా లేదా పొలానికో దీనికో దిష్టి పెడతారు. చూసి అబ్బో బలి బాగుంది పంట, ఎంత పచ్చగా అంటే పంట పాడైపోతూ ఉంటారు. ఆ మాత్రం పంట పాడైపోతుంది, దాన్ని తెగులు పడితే వస్తుంది. అంతేగాని దిష్టి బొమ్మలు కాదు. ఒక పంట వేసి ఏ పట్టు ఊరేపు చూస్తారు, దిష్టి బొమ్మ పెట్టి పెట్టడానికి దాన్ని తెగులు తగలెడితే మా ఏ రకమైన మందులు కొట్టకుండా మంచిగా చూస్తాను. ఆ దిష్టి బొమ్మ పెట్టాడుగా. ఏమీ ఇవన్నీ మనుషుల్లో సెంటిమెంట్స్. తన మీద నమ్మకం లేనివాడు ఈ రంగా ఈ పనికిరాని వాటికి నమ్ముకుని కూర్చుంటారు. కానీ ఇవేం లేదు, దిష్టి అనేది లేదు, శకునాలని లేవు, ఏమి లేవు. వాటన్నిటిలో వదిలిపెట్టిన వాడే హాయిగా పుట్టాడు. ఎవడైతే సెంటిమెంట్లో ఫూల్ అవుతాడో మంచి రోజు, చెడ్డ రోజు, మంచి సమయం, చెడ్డ సమయం, వర్జ్యం, వారం, తిథి, నక్షత్రం అని ఎవడైతే కూర్చుంటాడో వాడు ఏ పని చేయలేదు, వేస్ట్ ఫెయిల్ అయిపోతాడు. వీటిని వదులుకుంటేనే వాడు చక్కగా ఉంటాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.